హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి. హరిహర వీరమల్లు డైరెక్టర్ ఒక మాట అన్నారు. అంటే మా సినిమాని ఎవరు కొనుక్కోవట్లేదు, ఓజీ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనేసుకున్నారు, కానీ మాకు వచ్చేపాటికి డిస్ట్రిబ్యూటర్లు దొరకట్లేదు, థియేటర్స్ దొరకట్లేదు, చాలా రీజన్స్ ఆయన చెప్తూ చాలా బాధపడ్డారు. మళ్ళీ హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయింది. సో ఇలా చూడాలి, ఒక ప్రొడ్యూసర్ పడుతున్న బాధను ఎలా చూడాలి, అలానే ఆయన చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని కొనడానికి ఎవరు ఎందుకు రావట్లేదు, ఇది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. హరిహర వీరమల్లుకు సంబంధించి ప్రొడ్యూసర్ అంటున్నారు, మాకు డిస్ట్రిబ్యూటర్లు రావట్లేదు, సినిమా డైరెక్టర్ విషయంలో చేంజెస్ జరిగాయి, హీరోయిన్ విషయంలో చేంజెస్ జరిగాయి, పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్పి ఆయన బాధపడుతున్నారు. ఏం జరిగింది అసలు, ఏం నడుస్తుంది? యాక్చువల్గా చెప్పాలి అంటే ఏ సినిమాకైనా సరే పరిమితికి మించి పోస్ట్ పోన్స్ అవుతూ ఉంటే దాని డిమాండ్లో ఉన్నటువంటి షెల్ లైఫ్ తగ్గిపోతుంది. బేసిక్గా సినిమా షెల్ లైఫే ఇప్పుడు 3 days. ఒకప్పుడు 100 days 175 ఎదురు చూపులు, ఒక ఆశాభావాలని వ్యక్తం చేసి బోల్డ్ అన్ని ఎన్నో అంచనాలు పెట్టుకునేవాళ్ళు దాని మీద, ఎంత వస్తుందో అని. ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే నార్మల్ కమర్షియల్ సినిమా షెల్ లైఫ్ 3 days, సస్పెన్స్ థ్రిల్లర్ షెల్ లైఫ్ 2 shows. ఫస్ట్ షోకే చెప్పేస్తావు కోడిబుర్ర వీడే, చెప్పేస్తావు పార్ట్ 3లో రివీల్ అయ్యి హీరో ఇతనే అని చెప్పేస్తావు, ఇంకా అయిపోయింది కదా, క్యూరియాసిటీ ఉండదు. సస్పెన్స్ థ్రిల్లర్స్ కి సస్పెన్స్ మెయిన్. నెక్స్ట్ ఇంకా కామెడీ హారర్ సినిమాలు అంటావా, ఎరా భయపెట్టిందా, అరే లేదురా చాలా భయపెట్టింది, ఓకే ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. కామెడీ ఎరా నవ్విచ్చిందా, అరే బాగా నవ్విచ్చిందిరా, కింద పడి మీద పడి నవ్వేసాం, ఓకే వెళ్ళి చూద్దాం. ఇవి వేరు, అవి కనీసం ఒక 1 week అలా ఆడిపోతాయి. ఓటీటీకి వచ్చినప్పుడు కూడా చూసుకుంటారు. కానీ పక్కా కమర్షియల్ సినిమా ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టే సినిమా లేదైనా షెల్ లైఫ్ 3 days. వాళ్ళు పెట్టుకున్న అంచనాలు అందుకుంటే పెద్ద హిట్ అంటారు, లేదు అంటే పెద్ద ఫ్లాప్ అంటారు. సో ఆ హిట్ ఫ్లాప్స్ అనేవి పక్కన పెడితే ఈ 3 days నిర్మాత సంపాదించుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, పుష్ప లాంటి వాళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీ, ఎక్కువ థియేటర్స్ రిలీజ్ చేసుకోవాలి ఆల్మోస్ట్. అప్పుడు మొదటి ఆట అందరూ చూస్తారు. ఇప్పుడు మొదటి రోజు 2 రోజులు 3 రోజులు మన డబ్బులు మనకు వచ్చేస్తాయి, వీఆర్ సేఫ్. ప్రొడ్యూసర్ సేఫ్ ఉండడం ముఖ్యం ఫస్ట్, తర్వాత సినిమా హిట్ ఫట్ అనేది. సో ఇతను పెట్టిన డబ్బులు ఇతను రావాలంటే ఎక్కువ షోస్ రిలీజ్ చేసుకోవాలి. కుదిరితే ఆప్షన్ ఉంటే ఇన్ కేస్ పర్మిషన్ ఇస్తే టికెట్ రేట్ పెంచుకుంటామని ఒక లెటర్ పెట్టుకోండి, పెంచుకుంటే పెంచారు, లేకపోతే లేదు, తర్వాత సంగతి. భారీ రిలీజ్ చేసినా సరే నీకు ప్రాఫిట్ వస్తుంది. లేదా ప్రీమియర్స్, ఎట్లా బెనిఫిట్ షోస్ ఇక్కడ లేవు కాబట్టి ప్రీమియర్స్ అయినా అడగండి, ఇచ్చారా వేసుకోండి, ఇంతకుమించి ఇంకేం లేదు. నౌ కమింగ్ అప్ టు హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ సినిమాకే అమ్ముడు పోవట్లేదు అని అన్నాం. ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నాం కూడా ఒక సినిమా అనేది వాయిదాల మీద వాయిదాలు పడితే ఆ సినిమాకు ఉన్నటువంటి బస్ పోతుంది. దాని లోపల ఉన్న స్టార్ ఇంపార్టెంట్ కాదు. మనకేంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెసెంట్ ఉన్న రేంజ్ ఏంటి, డిప్యూటీ సీఎం అయ్యారు, 21లో 20 మార్క్స్ కొట్టేశాడు, ఆల్మోస్ట్ 98% కదా, అది 99%. సో ఆ రేంజ్ గెలుపు అండ్ 5 మంత్రి శాఖలు, బోల్డ్ అన్ని, అండ్ అప్కమింగ్ సినిమాలు కూడా కొన్ని, అండ్ అతను తీర్చాల్సిన బాధ్యతలు కొన్ని, సనాతన ధర్మం తరఫున అతని పోరాటాలు కొన్ని, ఇలా బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి తనకి. వీటిలో భాగంగా గతంలో ఒప్పుకున్నటువంటి సినిమాలను కూడా పూర్తి చేయాలి. దాన్ని కూడా వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తించి ఒక రోజు అటు ఓ రోజు ఇటు ఓ రోజు అటు అట్లా పంచుకుంటూ వెళ్ళిపోవాలి. నౌ వాట్ హ్యాపెన్, ఈ సినిమా 2020 సెకండ్ హాఫ్లో మొదలై 2022లో రిలీజ్ అవ్వాలి. అలా కాకుండా జాప్యం. దాంతో ఏమైంది, నిర్మాతకి అదనపు ఖర్చులు యాజ్ యూజువల్, మధ్యలో టెక్నీషియన్స్ అవుట్ అవ్వడం, డైరెక్టర్ కానీ ఇంకెవరో కానీ వీళ్ళందరూ అవుట్ అవుతా ఉంటే మళ్ళీ అదొక అదనపు కష్టం. ఇట్లా 1 కాదు 2 కాదు బోల్డ్ అన్ని మోస్తా వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ అనుకున్నది ఈ హీరోయిన్ని, తర్వాత వచ్చింది ఈవిడ, ఫస్ట్ అలా చేసాము, తర్వాత వచ్చింది వీళ్ళు, దీన్ని చాలా మార్పులు చేసాం, ఆ డైరెక్టర్ వచ్చాక ఇలా చేశాడు, ఇతను ఇలా చేశాడు, ఇవన్నీ వెరిసి లాస్ట్కి ఇంకో పక్కనేమో విఎఫ్ఎక్స్. అంటే అసలు నువ్వు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటి, కమర్షియల్ సబ్జెక్ట్, నేను ఈ స్టోరీ ఎంచుకున్నాను, ఈ స్టోరీ ఇలా తీయడానికి మాకు అంత కావాలి, 4 years ఇప్పుడు 5 years ఇంచుమించు. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు, 4 ఏళ్లలో డెవలప్ అయిన టెక్నాలజీ వేరు. 4 ఏళ్ల క్రితం ఏఐ లేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ పుట్టుండొచ్చాము కానీ మరీ అంత లేదు కదా ఇప్పుడు కదా. సో 4 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీ ఇప్పుడు ఏంటంటే
మల్టీ అడ్వాన్స్డ్ అయిపోయింది, నాట్ అడ్వాన్స్డ్. అప్పుడున్న ఐఫోన్ వెర్షన్ వేరు, ఇప్పుడున్న వెర్షన్ వేరు. అప్పటి ఆండ్రాయిడ్ వెర్షన్ వేరు, ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్ వేరు. చాలా వెర్షన్స్ వచ్చాయి, అంత డెవలప్ అయింది. సో నువ్వు అప్పుడు మొదలు అనుకున్న ప్రాజెక్ట్ని ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే అరే ఇది ఇంకా చేయొచ్చు కదా, అరే రీసెంట్గా హనుమాన్ వచ్చింది దాంట్లో భలే చూపించారు, రీసెంట్గా ఇదేదో వచ్చింది దాంట్లో భలే చూపించారు, అంతేందుకు ముఫాసా వచ్చింది, లయన్ కింగ్ వచ్చింది, దాంట్లో అసలు లేని ప్రపంచాన్ని మనకి ఉన్నట్టుగా చూపించారు, యాజ్ ఇట్ ఈస్ అసలు నిజంగా అవన్నీ ఉన్నాయా అన్నట్టుగా. సో అంత సాంకేతికత డెవలప్ అయినప్పుడు ఇంకా మనము ఇలా ఉండకూడదు, అప్డేట్ అవ్వాలి అంటే విఎఫ్ఎక్స్ ని మళ్ళీ మార్చాలి అంటే టైం పడాలి. అప్పుడు ఇలా పోస్ట్పోన్. ప్రతి సినిమాకి టాకీ పార్ట్ ఈజీ ఏమో, కాకపోతే విఎఫ్ఎక్స్ విషయంలోనే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాన్ని ఇంకా బెటర్ గా చేస్తే బాగుండు అని ఉంటది. ఇప్పుడు దీన్ని కన్నప్పతో పోలుద్దాం కాసేపు. కన్నప్పకున్న ప్రాబ్లం ఏంటి, ఎర్రగా తీసే లెవెల్లో నేను పని చేస్తానండి అని ఒకడు ఒప్పుకుంటాడు ప్రాజెక్ట్, వాడికి ఇచ్చేస్తాం. ఏ డేట్కి ఇస్తావు బాబు అంటే నేను 30 కల్లా ఇచ్చేస్తాను, మీరు నెక్స్ట్ 5th రిలీజ్ చేసేసుకోవచ్చు అంటాడు. సరే 30కి వీడు ఇచ్చిన తర్వాత అందులో ఏమీ ఉండదు, ఎర్రగా తీస్తానన్నావు ఇదేంటి ఇలా చేసామంటే మీరు ఇచ్చిన దానికి అంతే వస్తుంది అంటాడు. స్టార్టింగ్ చెప్పరు ఇలాంటివన్నీ. మరి అదేదో మేము ఎక్కువ ఇచ్చి ఇంకో దగ్గర చేయించుకుంటాం, మాకు అనుకున్న టైం రిలీజ్ అవ్వదు, డబ్బులకి పెద్ద ప్రాబ్లం లేదు, స్టార్ హీరోని పెట్టుకున్నాం కాబట్టి. మీరు ముంబైకి వెళ్తే ఇంతకు వస్తుందని నువ్వు చెప్పావు కాబట్టి నేను వచ్చా. మరి అంతకంటే తక్కువలో తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ వాళ్ళు ఎంత పెట్టారు గ్రాఫిక్స్ కి, పనితనం ఉన్నాడు అంటే పని వచ్చినోడిని పెట్టుకున్నారు, వాడు బాగా చేశాడు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళకి కూడా ఫర్ బెటర్మెంట్ ఇంకొకరికి ఇచ్చుకుంటూ వెళ్ళిన కొద్దీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా మినిమం 2 months 3 months అవుతా వస్తుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే ప్రొడ్యూసర్ చెప్పిన దాంట్లో ఒక మాట అన్నారు, హీరోయిన్స్ చేంజ్ అవ్వడం, డైరెక్టర్స్ చేంజ్ అవ్వడం ఇదొక ఎత్తు అయితే గనక పొలిటికల్ లైఫ్ కూడా దీనికి అడ్డు వస్తుంది అని చెప్పేసి అనేసి అన్నారు. ఎలా చూడాలి? పొలిటికల్ లైఫ్ ఏం అడ్డు రాదమ్మా. పొలిటికల్ లైఫ్ అడ్డు రావడము అంటే షూటింగ్ టైంలో నీకు అడ్డు రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మంత్రి స్థాయి వ్యక్తులు సినిమాలో నటించడానికి వాళ్ళకి కొన్ని పర్మిషన్స్. అవును, ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారంట, నేను డిప్యూటీ సీఎం గా ఉన్నాను సో ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పి. అక్కడికే వస్తున్నా. పాయింట్ నెంబర్ 1, షూటింగ్ టైంలో వీళ్ళు షూట్ చేయాలంటే సరే ఇంకొక 1 నెల రోజులు డేట్లు ఇవ్వండి అని వీళ్ళు అడుగుతారు. ఆ 1 నెల రోజులు డేట్లు ఇవ్వాలన్నా 15 రోజులు ఇవ్వాలన్నా 10 రోజులు ఇవ్వాలన్నా వాళ్ళ ఆ స్థాయి ఏదైతే ఉందో అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ నువ్వు డిప్యూటీ సీఎం అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరివైనా సరే ఈ సినిమాలో అయితే హీరోవి. అవును, ఆ సినిమాలో హరిహర వీరమల్లువి. ఆ హరిహర వీరమల్లు ఏం చేసినా దాన్ని మేము ఆసక్తికరంగా చూపించడానికి నీ సహాయం కూడా మాకు కావాలి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ సినిమాలో కూడా నేరేడు పళ్ళు అని వేయించాడు, అవును, అంటే ఆడియన్స్కి అది కావాలి, రైట్? సో దీంట్లో కూడా హరిహర వీరమల్లు చేత ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు వాళ్ళు. ఏదో అంటే హీరో కాబట్టి ఆడియన్స్కి అది ఇష్టం కాబట్టి ఒక మంచి స్టార్డమ్ ఉన్న హీరోయిన్ పెట్టేదో ప్లాన్ చేశారు. బట్ తను ఇప్పుడున్న స్థాయికి, తను మోసే బరువుకి ఇక్కడికి వచ్చేసి ఏ రతాలు నూజువీడు రతాలు అని డాన్స్ వేయలేడు. ఇక అంట జిల్ జిల్ జిగేల్ రాజా అని ఆవిడ ఇతన్ని కూడా అనలేదు. ఇతను జిగేల్ రాజా అనిపించుకోలేడు, ఈయన కూడా ఆమెని రతాలు వస్తావా అనలేడు. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, నిర్మాతకు ప్రాబ్లం కదా. ఓకే, స్టోరీ దెబ్బతింటుంది, డబ్బులు పెట్టున్నాడు. నిర్మాతకి ఏం కావాలి, ఆడియన్స్ ని రంజింపజేయడంలో మెయిన్ ఒక మంచి ఐటమ్ సాంగ్, 4-5 అద్భుతమైన ఫైట్లు. కమర్షియల్ సినిమాకి మినిమం కావాల్సినవి ఇవి అని ప్రొడ్యూసర్ నమ్ముతాడు. ఆ 4 1-2 మిస్ అయినా సరే అందుకేనేమో నా సినిమా సరిగ్గా ఎవడు కొనట్లేదు, సరిగ్గా ఆడట్లేదు అని ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ అతనికి ఉండిపోయింది. ఇప్పుడు అతను వెళ్ళి బజార్లో సినిమాని అమ్మకానికి పెట్టాడు. వాళ్ళేమో నువ్వు 10 రూపాయలు చెప్తే వాడు బేరం ఆడుతుంది. ఎందుకు నువ్వు బేరం ఆడుతున్నావు అంటే నీకు 10 కాదు 12 ఇచ్చేవాడిని, నువ్వు అప్పుడే వచ్చుంటే, నువ్వు అప్పుడు ఇప్పుడు కాస్త లేట్ చేసావు. ఈవెన్ అమెజాన్ ప్రైమ్ కూడా రేట్ తగ్గించుకుంటుంది రేపు, ఎందుకంటే నువ్వు అనుకున్న డేట్ కాకుండా 1 month లేట్ చేసావు కాబట్టి. సో ఇట్లా ఆ వాల్యూ పడిపోతుంది. ఈవెన్ నీకు ఎట్లా చెప్పను అంటే చాలా ఎగ్జాంపుల్, బాడీ షాప్ 3-4 months లో ఎక్స్పైరీ అవుతుంది, డేట్ అయిపోతుంది అంటే 50% ఆఫ్. అది ఇప్పుడే రిలీజ్ అయింది అంటేనేమో అక్కడ ఉంటది ఇది టీ ట్రీ ఆయిలే, అది టీ ట్రీ ఆయిలే, ఇది 50% ఆఫ్, అది ఎందుకు ఇవ్వట్లని వాళ్ళు చెప్తారు. సరే అది రీసెంట్లీ రిలీజ్డ్, ఇది డేట్ అయిపోయింది. సినిమా కూడా అంతేమా, ఏ ప్రోడక్ట్ అయినా అంతే. నువ్వు డబ్బులు పెట్టి బజార్లో అమ్ముకోవాల్సిన ప్రోడక్ట్ ఏదైనా అంతే, లేట్ అయ్యే కొద్దీ దాని వాల్యూ పడిపోతుంది. ఓకే, అంటే అసలు మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎవరు కొంటారు, ఎంత కొంటారు అనేది అయితే వేచి చూడాల్సిందే. బట్ కొంటారు, దీనికి మార్కెట్ ఉంది, బట్ అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి, అట్లా లేట్ అయ్యే సినిమాకి కూడా మార్కెట్ తేగలిగే సత్తా ప్రమోషన్స్ ఉంది.
కానీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్స్ ఇవ్వట్లే. 8th జరగాల్సింది కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు సిచ్యువేషన్. అదే అందుకంటే ఇప్పుడు ఎంత పాత సినిమా మదగద రాజా హిట్ అవ్వలేదుమా 13 ఏళ్ల తర్వాత వచ్చి. అవును, దాని అందరూ ఇదేదో రిలీజ్ సినిమా అనుకొని చూసారు. ఒరే గాడిద రిలీజ్ కాదురా, ఇప్పుడే రిలీజ్ అయింది 13 years తర్వాత చూసేసారు, నచ్చేసింది అందరికి. అవును, హిట్ అయింది అది. సో ఈ మధ్య కాలంలో రిలీజ్ సినిమాలే 9 కోట్లు 10 కోట్లు వసూలు చేసినప్పుడు కొత్త సినిమాకి మార్కెట్ ఎందుకు ఉండదు? ఉంటది. దానికి తగ్గ ప్రమోషన్ చేసుకున్నా కూడా సినిమా నిలబడే ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.